మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు అరుణ్మయ్య అండి. నేను మాంటెసరీ టీచర్గా పనిచేస్తున్నాను. ఆకృతి మాంటెసరీ అని ఈస్ట్ మారేడుపల్లిలో మాది మీ పాఠశాల. ఇప్పుడు చిన్నపిల్లలకి పఠనాసక్తి పెంచడంలో ఒక ఉపాధ్యాయురాలుగా పుస్తకాల ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా మంచి పుస్తకాల ప్రాముఖ్యత గురించి వివరిస్తారా? పుస్తకాలు చదవడం మా పిల్లలకి రావట్లేదు, ఇబ్బంది అవుతోంది అన్న ఇబ్బంది పేరెంట్స్కి 8-9 సంవత్సరాలు అయితే కానీ పిల్లలు ఆ ఏజ్ 4th, 5th వస్తే కానీ వాళ్ళు గుర్తించరు యాక్చువల్లీ. సో ఈ పని మనం వాళ్ళకి నేర్పించాలి, ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ద ఎర్లీ ద బెస్ట్. ఎంత పుట్టిన వెంటనే కూడా మనం పిల్లలకి పుస్తకాలు చదవచ్చు. పిల్లవాడికి అర్థమవుతుందా, వాడికి ఏమైనా తెలుస్తోందా, ఇందులో ఏమైనా నీతి ఉందా అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే అది మనం వాళ్ళకి ఏ రకంగా సహాయపడలేము. సో పుట్టినప్పటి నుంచి చిన్న చిన్న బొమ్మలు ఉన్నవి చదవచ్చు, బొమ్మలు చూపిస్తూ వాటి గురించి చెప్పచ్చు. మనం కూర్చొని కూడా చదువుకున్న పిల్లలు ఎంతో గ్రాస్ప్ చేస్తూ ఉంటారు పుట్టినప్పటి నుంచి. ఆ రకంగా ఆసక్తి పెరగచ్చు. ఆ రకంగా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఒకరోజు చేసేసాము, ఆ స్టోరీ వాడికి వచ్చేయాలి, అర్థమైపోవాలి, దాని నుంచి నీతి నేర్చుకోవాలి అంటే అలా అలాంటి ఆశలు పెట్టుకోకుండా చదవడమే ఒక మంచి ఆటలాగా అలా ఆట కంటే అదొక చాలా అత్యవసరమైన వ్యాపకంగా పెట్టుకుంటేనే వాళ్ళకి 8-9 సంవత్సరాల లోపలే వాళ్ళు పుస్తకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఎలాంటి పుస్తకాలు ఉండాలంటారు పిల్లలకి? 8-9 ఏళ్ల వయసులోనా, లేకపోతే చిన్నప్పటి నుంచి అన్నారు కదా మీరు, బొమ్మలు చూసి కూడా నేర్చుకుంటారు. బొమ్మలు చిన్న పిల్లలు అప్పటికి ఒక పెద్ద బొమ్మ, ఒక పదం, అలాంటి పుస్తకాలు ముందు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ దెన్ రెగ్యులర్ పలచటి పేపర్ కాకుండా కొంచెం థిక్గా ఉండే పేపర్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి పలచటి పేపర్ని ఎట్లా తిప్పాలో తెలియదు, చినిగిపోద్ది. అప్పుడు యాజ్ అ పేరెంట్ మనకు ముందు కోపం వచ్చేస్తూ ఉంటుంది, అరే పాడు చేసేస్తున్నాడు, ఎన్ని పుస్తకాలు కొనివ్వాలి అని చెప్పి. సో కొంచెం థిక్కున్న పేపరు, ఒక పదము, ఒక బొమ్మ, అలాంటివి 1-2 కొంటే సరిపోదు, అలాంటివి బోలెడు కొని పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలకి చదవడం మీద అలవాటు అవుతుంది. మెల్లగా చేస్తారు, ఒకేసారి చెయ్యరు. సో ప్రతిరోజు మనం భోజనం ఎలా చేస్తాము అలాగే ప్రతిరోజు 3 పూట్ల భోజనం చేస్తాము, 3 పూట్ల ఏదో తింటుంటాం కదా, అలా ప్రతిరోజు ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు వాళ్ళకి మనం చూపిస్తూ ఉండాలి, వాటి గురించి చెప్తూ ఉండాలి. పిల్లలకి చదివించడమే కాకుండా మన లైఫ్లో కూడా అదొక ఇంపార్టెంట్ పార్ట్ అయి ఉండాలి. యాజ్ అన్ అడల్ట్ కూడా మనం చదువుతూ ఉండాలి. ముందర పెద్దలు చేయకపోతే పిల్లలకి రాదు. అంటే మీ స్కూల్లో కానీ ఇలాంటి పుస్తకాలను మీరు ఉపయోగించిన అనుభవం గురించి చెప్తారా? పిల్లల మీద ఏ రకమైన ప్రభావం చూసారు? అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. చిన్నపిల్లలు మంచి పుస్తకాలని చాలా ఇష్టంగా చదువుతారు. వీళ్ళు వేసే పుస్తకాల్లో బాగా వాళ్ళకి నచ్చేది ఏంటంటే ఒక లైన్ ఉంటుంది, పైన పెద్ద పుస్తకం ఉంటుంది, అండ్ దే ఆర్ వెరీ ఎకనామికల్. చాలా తక్కువ ప్రైస్లో అట్రాక్టివ్ బొమ్మలతోటి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఒకే లైన్ పెడతారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా అవి తీసుకోవడానికి కానీ, రీడింగ్ ఎంకరేజ్ చేయడానికి కానీ మంచి పుస్తకాలు మా దగ్గర అయితే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. అందరికీ ఒక మంచి ఉదాహరణ ఇప్పుడే చెప్పారు. ముందర తల్లిదండ్రులు చదువుతూ ఉండాలి, చాలా పుస్తకాలు పిల్లలకు అందుబాటులో తీసుకురావాలి. మనం ఆహారం రోజు 3 పూట్ల ఎలా తింటామో అదేవిధంగా పుస్తకాలు పఠనం కూడా మెల్లిమెల్లిగా పిల్లలకి అలవాటు చేస్తేనే దాని లాభం, దాని ఉపయోగం పిల్లల భవిష్యత్తులో తెలుస్తుందని చెప్తున్నారు. చాలా మంచి అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.